హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి CB22కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ మాక్ టెస్ట్ అనేది లింక్ అనేది యాక్టివేట్ అయింది. చూసుకున్నట్లయితే ఆ యొక్క మాక్ టెస్ట్ యొక్క ప్రతి ఒక్కరు కూడా రాయండి. చూసుకున్నట్లయితే దాది ఏ విధంగా ఒకసారి చూద్దాం. మన భూపాల్ బోర్డులోకి వెళ్ళేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రతి బోర్డులో కూడా లింక్ అనేది యాక్టివేట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా మాక్ టెస్ట్ అనేది రాయండి. చూసుకున్నట్లయితే ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల అంటే ఈ మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా సెట్ చేశారో సేమ్ అదే విధంగా మనకు మెయిన్ CB22 కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రాయండి. ఎక్కడి నుండి బిట్స్ వస్తున్నాయో ఒకసారి గమనించండి. దాన్ని బట్టి మీరు మీ ఎగ్జామ్ని ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి ఎక్కడైతే బిట్స్ వచ్చినాయో అక్కడికి వెళ్ళేసి మీరు అందరూ కూడా ఆ సబ్జెక్టులో ఒకసారి ప్రాక్టీస్ రివిజన్ చేసుకోండి. ఒకసారి చూడండి, పైన మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కట్టి కింద మనం డేట్ ఆఫ్ బర్త్ని పాస్వర్డ్గా ప్రెస్ నచ్చినట్లయితే మనకి వెబ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రాక్టీస్ మాక్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరూ కూడా రాయండి. ఎందుకంటే ఇక్కడ రాయడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. మనకి రైట్ సైడ్న లాంగ్వేజ్ని సెట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే సెట్ చేశారో రేపు మనం CB22 మెయిన్స్ కూడా అదే విధంగా సెట్ అయి ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మనం లాంగ్వేజ్ సెట్ చేసుకున్న తర్వాత మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours 30 minutes. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 175. పార్ట్ ఏ వచ్చేసరికి 90 minutes 100 questions. పార్ట్ బి వచ్చేసరికి 60 minutes 75 questions. ఇక్కడ మనకి పార్ట్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. పార్ట్ ఏ అనేది మెరిట్ అనమాట. ఇదే మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. పార్ట్ బి వచ్చేసరికి జస్ట్ క్వాలిఫై నేచర్. జస్ట్ మీరు ఒక 27 మార్క్స్ ఒక 30 లోపు తెచ్చుకున్నట్లయితే మీకు ఇది కేవలం క్వాలిఫై నేచర్. దీంట్లో అంత మెరిట్ ఏం అక్కర్లేదు కాబట్టి గుర్తుంచుకోండి. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పార్ట్ బి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనం క్వాలిఫై అయితేనే మనకి ఫస్ట్ పార్ట్ ఏ అనేది కన్సిడర్ చేస్తారు. కాబట్టి పార్ట్ బి క్వాలిఫై అయితేనే పార్ట్ ఏ అనేది కన్సిడర్ చేసి మెరిట్ ఆధారంగా మీకు జాబ్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎవరైతే మీకు ఎగ్జామ్లో మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే పెట్టుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే డిఫాల్ట్ లాంగ్వేజ్ పెట్టుకున్నట్లయితే ఆ ఇంగ్లీష్లోనే కనిపిస్తుంది. ఎవరైతే డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకున్నారో వారికి బై లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఆర్ తెలుగు 2 లాంగ్వేజెస్ కూడా కనిపిస్తాయి. ఒకసారి చూడండి. ప్రీవియస్ ఈ విధంగానే జరిగింది. ఇంగ్లీష్ అనేది చూస్ చేసుకున్న వారికి ఇంగ్లీష్లోనే కనిపించింది. తెలుగు అనేది చూస్ చేసుకున్న వారికి 2 లాంగ్వేజెస్లో మనకి పేపర్ అనేది కనిపిస్తుంది. అది పార్ట్ ఏ. అదేవిధంగా ఇలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. కింద వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మాక్ టెస్ట్ అనేది రాయండి. మాక్ టెస్ట్లో వచ్చినటువంటి సేమ్ మనకి అదే విధంగా అక్కడ కూడా పేపర్ అనేది సెట్ అయి ఉంటుంది. ఈ విధంగా మనకి చివరికి వచ్చేసరికి బాక్స్ ఈ విధంగా ఉంటుంది. చివరి మనం లాంగ్వేజ్ సెట్ చేసుకుని మనం ఎగ్జామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీరు బిట్టుని పెట్టిన తర్వాత మీరు సేవ్ బటన్ నక్కండి. ఎవరు కూడా కంగారు పడద్దు. సేవ్ బటన్ కంపల్సరీగా నక్కండి. ఎవరు కూడా నెగిటివ్లోకి వెళ్ళొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నెగిటివ్లో మాత్రం వెళ్ళకండి. గుర్తుపెట్టుకొని నెగిటివ్లు పెట్టొద్దు. ఎందుకంటే రైల్వే కానీ రైల్వేలో ఏ ఎగ్జామ్ రాసినా సరే మనకి కట్ ఆఫ్ అనేది 0 తర్వాత 5 digit ఉంటుంది. ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే మనకి ఇక్కడ లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలి. మనం చూస్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి తెలుగు. ఏదైనా మీ ఇష్టం, ఏ లాంగ్వేజ్ అయినా సెట్ చేసుకోవచ్చు. మొత్తం 15 లాంగ్వేజెస్ ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్లో రాస్తున్నారో ఆ లాంగ్వేజ్ని సెట్ చేసుకున్నట్లయితే మీకు ఆ లాంగ్వేజ్లో పేపర్ అనేది కనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి 0 తర్వాత 5 digit వరకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఒకసారి ఉదాహరణ చూసుకున్నట్లయితే మనకి 65 కట్ ఆఫ్ పెట్టినట్లయితే మీకు 64.999999 వచ్చినా మీకు జాబ్ రాదు. ఎందుకంటే ఇక్కడ 0 తర్వాత 0.0001 తగ్గడం వల్ల మీకు జాబ్ పోవచ్చు. అట్లాగా ఉంటుంది అనమాట. ఆ 0.00001 కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీగా నెగిటివ్లోకి వెళ్ళొద్దు. మీకు తెలిసిన మాటికి మాత్రమే రాసిరండి. ఎందుకంటే ఒక్క నెగిటివ్ పెడతాం వల్ల 0.33 మార్క్స్ పోతాయి. 0.33 అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ ఒక్క మార్కుతో కాదు, 0.00001తో పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఒక 0 పాయింట్ తర్వాత వచ్చేటువంటివి కొన్ని వందల మంది తర్వాత మీరు ఉంటారు. కొన్ని వందల మంది ముందు మీరు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మాత్రం పెట్టొద్దు. ఎగ్జామ్ మీకు తెలిసిన వరకు పెట్టరండి. కంగారు పడొద్దు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేసిస్తారు. ఎగ్జామ్ మెయింటెనెన్స్ చేసుకోండి. ప్రతి ఒక్కరినన్నా నాకు ఒక బెదరు కామెంట్ పెట్టడం జరిగింది, నార్మలైజేషన్ ఉందా లేదా అని. చూసుకున్నట్లయితే ఇక నుండి నార్మలైజేషన్ అనేది ఉండదు. నార్మలైజేషన్ అవాయిడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, మనకి ఆల్రెడీ RRB బిలాస్పూర్లో మనకి ఒక నోటీసు మనకి 12వ తారీఖు ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ చూసినట్లయితే మనం ఏ విధంగా ఉందంటే ఆ నోటీస్ని ఒకసారి చూద్దాం. మనకి 6th పాయింట్ అనమాట. 6th పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఒకసారి చూడండి. RRB వైజ్ షెడ్యూలింగ్ హ్యాస్ బీన్ డన్ టు అవాయిడ్ నార్మలైజేషన్.
చూసుకున్నట్లు ఎగ్జామ్స్ అనేవి ఆర్ఆర్బీ వైజ్గా షెడ్యూల్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం నార్మలైజేషన్ని అవాయిడ్ చేసేసాం. చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ అవాయిడ్ చేసాం. యాజ్ సచ్ సమ్ క్యాండిడేట్స్ మేబీ హ్యావ్ టు ట్రావెల్ లాంగర్ డిస్టెన్స్ టు బెటర్. చూసుకున్నట్లయితే లాంగర్ డిస్టెన్స్ టు కంపేర్ టు CBT1. చూసుకున్నట్లయితే CBT1తో పోల్చినట్లయితే ఈ CBT2 అనేది చాలా దూరం పడవచ్చు. అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండండి మీరు అని మనకి ఇక్కడ 6th పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి నార్మలైజేషన్ అనేది ఉండదు. నార్మలైజేషన్ లేకపోవడమే మంచిది. ఎందుకంటే రాసిన వారికి, బాగా చదివిన వారికి చాలా బెనిఫిట్ అనమాట. చూసుకున్నట్లు ప్రీవియస్గా ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ వస్తుంది. ఒకరికి ఈజీ వస్తుంది, ఒకరికి టఫ్ వస్తుంది. ఒక్కొక్కరికి 2 మార్క్సులు పెరిగినాయి, ఒకరికి 10 మార్కులు పెరిగినాయి. దీనివల్ల చాలామంది లాస్ అవుతున్నారు, చదివిన వాళ్ళు లాస్ అవుతున్నారని నార్మలైజేషన్ తీసివేయడం జరిగింది. ముందు మనకు 2025 వచ్చేటువంటి నోటిఫికేషన్లో కూడా ఇక నార్మలైజ్ తీసేసి ఆర్ఆర్బీ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఒకే రోజు ఒక ఆర్ఆర్బీకి మొత్తం ఒకే రోజు జరుగుతాయి. అవి లాంగ్ అర్జ్ పడతాయి. ఒకవేళ మీరు SCRకి అప్లై చేసినట్లయితే SCR వాళ్ళందరికీ కూడా ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళు మనం బెంగళూరు వెళ్ళి రాయొచ్చు, అటు చెన్నై వెళ్ళి రాయొచ్చు, ఎక్కడైనా ఎగ్జామ్ సెంటర్లు పడవచ్చు. వాళ్ళందరూ కూడా ఒకే రోజు అన్ని ప్రదేశాలకు వెళ్ళి ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది. అందరికి ఒకే పేపర్ ఉంటుంది. దీని ద్వారా నార్మలైజేషన్ అవాయిడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, అందరికి ఒకే పేపర్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇది గమనించి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాయండి. అదేవిధంగా ఫర్దర్గా